హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? సో ఇది కార్తీక మాసం కదా, సో మేము మైపాడ్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. అందులో ఈరోజు సోమవారం కదా, కార్తీక సోమవారం. సో అటా బీచ్కి వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసి అలాగే దేవుడికి దీపం పెట్టి వద్దామని అనుకొని వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాం మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అసలుకి ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాం మేము. साहिबा आए घर काहे ना ऐसे तो सताए ना देखूं. అండ్ సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి ఆరెంజ్ కలర్లో స్కై అంతా ఎంతో బాగుంది. మేము వెళ్ళేటప్పటికి మేము బీచ్కి అయితే వచ్చేసాము. అక్కడ పోలీసులు వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటంటే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీచ్లో మునగడానికి లేదు. ఎందుకంటే మొన్న బాగా నెల్లూరులో వర్షం పడింది. సో వాటర్ అయితే చాలా అంటే చాలా పైకి వచ్చేసాయి. సో మునగడానికి కూడా లేదు. రీసెంట్గా కోడ్ బికాజ్ ఆఫ్ దట్ బీచ్లో మునగడానికి అలవ్ లేదు. మీరు మునిగితే మేము కార్ లాగేసుకుంటాము అని చెప్పి అంటున్నారు పోలీసులు వాళ్ళు. సో మేము అంటే బీచ్లో మునగటానికి లేదనేటప్పటికీ మాకందరికీ డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఎంతో ఆశగా వచ్చాము, ఎంజాయ్ చేద్దాము, ఒక 1 అవర్ ఎంజాయ్ చేసి చేసుకుందామని. రెయిన్ వల్ల ఓషన్ వాటర్ చాలా పైకి వచ్చేసాయి బీచ్లో. సో అలలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి, మనుషుని లాక్కెళ్ళిపోయేలాగా వస్తున్నాయంట అమ్మ చెప్పింది. అండ్ ఇక్కడ చూసారు కదా మీరే, చాలా పైకి వచ్చేసాయి. పోలీసులు కూడా వచ్చి అక్కడ వాచ్ చేస్తున్నారు, మనుషులు వచ్చి మునుగుతున్నారా లేదా అని. చూడండి, చాలామంది పోలీసులు ఉన్నారు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర. అంటే ఇక్కడ బీచ్ ఎంట్రన్స్లో కూడా పోలీసులు ఉన్నారు, చూసారు కదా ఇందాక. అండ్ ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు, చాలా పక్కాగా అందరినీ వాచ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మునగడానికి అస్సలు వీల్లేదని కొంచెం దగ్గర కూడా పోనివ్వట్లేదు. ఒక 3 మీటర్స్లోనే ఆపేశారు అందరినీ, చాలా దూరంలో ఆపేశారు. అండ్ అందరూ నిలబడుకొని చూస్తున్నారు. ఇక్కడ చాలా భయంకరంగా అలలు వస్తున్నాయి. అండ్ బీచ్లో సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇంతవరకు సన్ రైజ్ చూడలేదు బీచ్లో, అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మునగలేకపోయినా సన్ రైజ్ చూసాను, చాలా బాగుందని. బీచ్ని అంతా ఒక లుక్కి వేసుకున్న తర్వాత ఇంకా నేను గుడిలోకి ఎంటర్ అయిపోయాను. గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేశానంటే, ఇక్కడ బీచ్లో మునగడానికి వచ్చారు చాలామంది. ఇంకా బీచ్లో మునగడానికి లేనేసరికి అక్కడ ఒక ట్యాప్ ఉంటే ఆ ట్యాప్లో నీళ్ళు ముంచుకొని అందరు పోసుకొని ఇంకా సముద్ర స్నానం లాగా ఇంకా దీపాలు పెట్టడం స్టార్ట్ చేశారు. మరీ అంత ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఏం లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. మేమైతే చాలామంది ఉంటారనుకొని వచ్చాము, ఎందుకంటే కార్తీక సోమవారం కదా. సో చాలామంది ఉంటారనుకునే వచ్చాము మేము. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు ఎవ్వరు లేరనమాట. శివలింగానికి అభిషేకం చేయడానికి పెట్టిన బ్రిడ్జ్ మీదకి వచ్చాను. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. జాలర్లు కూడా బోట్ వేసుకొని ఒడ్డుకి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక 4 బోట్స్ దాకా కనిపించాయి బీచ్లో. అండ్ ఇక్కడ నుంచి చూస్తే సన్ రైజ్ ఇంకా బాగుంది. అండ్ క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. వాటర్ అయితే ఇంత పైకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు చూడలేదు. అసలు బీచ్కి వచ్చి కూడా 1 ఇయర్ పైన అవుతుంది. అందులో మైపాడ్ బీచ్కి అయితే అంతగా రాము, ఎక్కువగా ప్రిఫర్ చేసేది కోడూరు బీచ్. సో ఇక్కడికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో వచ్చాను, నెక్స్ట్ ఇదే రావడము. గుడంతా ఒకసారి చూద్దామని ఇటు పక్కకు వచ్చాను. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి, శివలింగాలు. గుడి కూడా చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి. నేను ఇంతవరకు ఇటువైపు రాలేదు. లోపల గుడిలో చూసాం కానీ ఇటు పక్కకి ఇప్పుడు రాలేదు, లింగాల సైడ్కి. ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఒక్కొక్క గుడి. అన్ని లింగాలు ఉన్నాయి, పుణ్యక్షేత్ర లింగాలు అన్నీ ఉన్నాయి.
సో ఇంకా వెళ్ళడానికి రెడీ అయ్యాము. చాలామంది వచ్చి చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎందుకు ఆపేశారు అని. మీరు చూసారు కదా వాటర్ ఎంత పైకి వచ్చేసారో. ఇంకా ఏం చేస్తాం, అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడే బావి దగ్గర స్నానం చేసేసి దీపాలు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే ఫుడ్ తెచ్చుకున్నారు, వాటర్ క్యాన్స్ తెచ్చుకున్నారు, అలానే ఎంజాయ్ చేయడానికి బట్టలు అన్నీ తెచ్చుకున్నారు. కానీ వెనక్కి డిసప్పాయింట్మెంట్తో వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము చేసేది ఏమీ లేక ఇంకా దీపం పెట్టేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలో కొత్తగా పెట్టిన నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ అని ఉంది కదా, అది కనిపించింది. సో నేను అది వీడియో తీసాను. నేను కూడా ఇంతవరకు ఇటు పక్క రాలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటము. సో ఇక్కడ బాగుంది స్ట్రీట్. మన నెల్లూరులో కొత్తగా పెట్టారు కదా ఇది, ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయాలని అనుకుంటున్నాము. దాంతో కూడా ఒక వీడియో తీస్తాను. Until then, bye bye.